పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా 4వ తారీఖున నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 5న ఎలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరినీ వారాహి యాత్రకు సిద్ధం కమ్మని పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. 7వ తేదీన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పెందుర్తి 4 రోడ్ల కూడలి దగ్గర మరియు వేపగుంట బీఆర్టీఎస్ రోడ్లో సింహాచలం వెళ్లే తావులో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి పోలీస్ పర్మిషన్ మరియు ఎన్నికల కమిషనర్ పర్మిషన్ పెట్టడం జరుగుతుంది. అలాగే హెలిప్యాడ్ రావడానికి సరిపల్లిలో ఒక ప్లేస్ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పబ్లిక్ మీటింగ్కు ప్రజలు వస్తారని రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు చెప్పి సమస్యల పరిష్కారం కోసం పవన్తో హామీ ఇప్పించబోతున్నాం. దశాబ్దాలుగా ఉన్న పంచగ్రామాల సమస్య, ఊడా లేఅవుట్ సమస్య మరియు కొండవాలు ప్రాంతాల సమస్యలను, ఈ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఎన్డీఏ కూటమితో ఒక మంచి సుపరిపాలన చేస్తామని విలేకరుల సమావేశంలో పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. ఎలక్షన్ టూరు ఉత్తరాంధ్ర ఇప్పుడే డిసైడ్ అయింది. 4వ తారీఖు నెల్లిమర్ల, 5వ తారీఖు అనకాపల్లి, 6 ఎలమంచిలి, 7 మన పెందుర్తి నియోజకవర్గంలో జరగబోతూ ఉంది. 7వ తారీఖు ఉదయం జనసేన నాయకులతో క్లోజ్ డోర్ మీటింగు, అది అయిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇంపార్టెంట్ నాయకులతో ఇంకొక మీటింగు, ఆ 2 అయిన తర్వాత వారాహి యాత్ర, వారాహి మీద నుంచి పబ్లిక్ మీటింగ్. దానికోసం 2 ప్రాంతాలని పర్మిషన్ పెట్టబోతా ఉన్నా. ఒకటి పెందుర్తి జంక్షన్ బ్లాక్ చేసి ఇస్తే అది, రెండోది వేపకుంట మెయిన్ రోడ్డు ట్రాఫిక్ వదిలేసి బీఆర్టీఎస్ రోడ్డు వైపు, సింహాచలం వైపు ఆ డబల్ రోడ్డు బ్లాక్ చేసి ఇచ్చినట్టయితే అక్కడ ఈ 2 ప్రాంతాలు కూడా పోలీస్ పర్మిషన్కి, ఎలక్షన్ కమిషన్ అధికారులకి పర్మిషన్ రేపు పెట్టబోతా ఉన్నా. ఇది పెద్ద ఎత్తున ప్రజల అటెండ్ అవటం కానీ, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మా ఉమ్మడి ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియపరుస్తూ, దీనికి తగ్గ పర్మిషన్లన్నింటినీ కూడా ఆన్లైన్లో రేపే అప్లై చేయబోతా ఉన్నాం. రేపు అప్లై చేసి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ కూడా సరిపల్లి దగ్గర ఒక జాగా చూసాం, హెలిప్యాడ్, అక్కడ హెలిప్యాడ్ కూడా కడతా ఉన్నాం. ఆ పనులు కూడా రేపే మొదలవుతూ ఉంటాయి. ఈ పనులన్నింటినీ కూడా ఈ మా వార్డు అధ్యక్షులైన వీళ్ళందరూ కూడా మా సీనియర్ నాయకులు మానిటర్ చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున సభను జయప్రదం చేయమని చెప్పి ఈ ద్వారా ప్రజలను కోరుకుంటూ, మరి ఆ రోజు ఈ నియోజకవర్గ సమస్యలు కానీ, ఈ ప్రాంత సమస్యలు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రజలకు హామీ ఇప్పించబోతా ఉన్నాం. ఏదైతే 3-4 దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పంచగ్రామాల సమస్య కానీ, బుడా భూముల సమస్య కానీ, కొండవాలు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలని కూడా, ఏదైతే ఈ ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరిగాయో మండలాల్లో కానీ, అర్బన్లో కానీ, వాటి మీద కానీ, ఇంకా ఈ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, మాకున్న పరవాడ ఆ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, అన్ని విషయాల మీద కూడా ప్రజలకు మా మేనిఫెస్టోలో ప్రజలకు జరగబోయే మేళ్లు కానీ, కేంద్ర సహకారంతో, బీజేపీ సహకారంతో ఒక మంచి సుపరిపాలన ఇవ్వడానికి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఆవిష్కరించబడతాయి. మరి ఆ విషయం మీతో షేర్ చేసుకోవడం కోసం ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలవడం